నా పేరు కంచిపాటి కన్నబాబు. నాకు వయసు 82 సంవత్సరాలు. ఈ వీడియో తీయడం ముఖ్య ఉద్దేశం నా ఆయుర్వేద వైద్యాన్ని అనుభవాన్ని ప్రజల దృష్టిలో తీసుకురావాలని ఉద్దేశంతో వాహిని స్టూడియో వారు వచ్చి మమ్మల్ని కొన్ని సలహాలు అడిగారు. ఏమిటంటే మీ అనుభవం ప్రజలందరికీ తెలియజేయాలి, తెలియపరచాలి. ఆ ఉద్దేశంతో మేము వచ్చాము. మీ అనుభవాలు మాకు పంచండి, ప్రజలకు పంచండి అని వారు సలహా ఇచ్చారు. ఆ సలహా ప్రకారంగా ఈవేళ మీకు మంచి వీడియోని ఇస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ నా వీడియోని పూర్తిగా చూసి సహకరించి అందరికీ తెలియజేయండి. ఈరోజు నేను మీకు ఒక మంచి వైద్యాన్ని అందిస్తున్నాను. ఫైలేరియా. ఫైలేరియా అంటే బూరకాలు, ఏనుక్కాలు రోగం అంటారు, శ్రీపదం అంటారు, బోధకాలు అంటారు, సొరట అంటారు, ఎదురు బొంగు కాలు అంటారు, కందముద్దురు కాలు అంటారు. వారి ప్రాంతాన్ని బట్టి అనేక రకాలుగా ఈ బోరకాలు, ఈ ఫైలేరియా వ్యాధిని పిలుస్తూ ఉంటారు. ఈ బోరకాలు వ్యాధి, ఫైలేరియా వ్యాధి క్యూలెక్స్ పార్టికల్ అనే దోమకాటు వల్ల ఫైలేరియా వ్యాధి మానవులో ప్రవేశిస్తుంది. మానవుడు ప్రవేశించి మన రక్తంలో కలిసి క్రిమిని పెట్టి ఆ రక్తాన్నంతా పాడు చేసి ఆ భాగాన్ని సాగేటట్టు చేసి ఆ నరాలేమో గడ్డల్లా వాచిపోయి అనేక రకాల ఆకారంలో కాలు తయారవుతుంది. అది బూరకాలు. విపరీతమైన జ్వరం వస్తుంది, స్పృహ తోడిపోయే జ్వరం వస్తుంది, వాంతులు వస్తాయి, విరోచనాలు అవుతాయి. విపరీతంగా జ్వరంతో పాటు స్పృహ కోల్పోయే పరిస్థితిలో వారం రోజుల వరకు విడవని జ్వరం. అది ఫైలేరియా అని గుర్తించాలి. కాలికి కానీ, చేతికి కానీ, స్తనాలకు కానీ, పెరుదులకు కానీ, మగవాళ్ళకి బీర్జాలకు కానీ అనేక భాగాల్లో ఈ ఫైలేరియా వ్యాధి వస్తుంది. వచ్చిన వెంటనే దీనికి చక్కని వైద్యం ఉంది. ఈ వైద్యాన్ని తూచా తప్పకుండా ఆయుర్వేద వైద్యాన్ని మీరు అమలు చేసుకుంటే లైఫ్లో ఫైలేరియా వ్యాధి కనిపించదు. లేదా జీవితాంతరం కాలంతా వాపుతో, విపరీతమైన జ్వరంతో, వాంతులతో, ఎప్పుడు ఏది పడని వస్తువు తింటే అప్పుడే ఆ వ్యాధి ఫైలేరియా వ్యాధి వచ్చి లైఫ్ అంతా కూడా వికృతంగా తయారవుతుంది. కాబట్టి దీనికి చిట్కా వైద్యం, మంచి వైద్యం ఆయుర్వేదంలో ఉంది. అందరికీ తెలిసే ఉంటుంది. ఎలుక చెవు కాడ నేల మీద పాకుతుంది, చిన్న ఆకులు ఉంటాయి, దాన్ని ఎలుక చెవి కాడ అంటారు. ఆ కాడను తీసుకోండి, శుభ్రంగా కడగండి, 10 మిరియాల గింజలు వేయండి, మెత్తగా రుబ్బండి, చిన్న చిన్న మాత్రలు కట్టండి, బఠానీ గింజ సైజులో మాత్రలు కట్టండి. ఉదయం మాత్ర వేయండి, రాత్రిలో మాత్ర వేయండి. చేప, గుడ్డు, నీసు మానేయండి, దుంపజాతి మానేయండి. 21 రోజు ఈ మాత్ర వేసుకొని అదే మాత్ర నీటిలో వేసి ఆ వాచిన భాగాన్ని శుభ్రంగా కడిగి గుడ్డతో తుడిస్తే ఫైలేరియా వ్యాధి పటాపంచలైపోద్ది, ఎప్పుడు కూడా కనిపించదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఫైలేరియా, బోధకాలు, ఏనుగుకాలు ఈ వ్యాధిని తగ్గించుకోవడానికి ఇది మంచి దివ్య ఔషధం. నా అనుభవమే చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ చేసుకొని లైఫ్ అంతా బాగు చేసుకోండి. నమస్తే. మా తాతలు ముత్తాతల నుంచి కూడా ఆయుర్వేద వైద్యంలో ఎన్నో చిట్కాలు, అనుభవాలు ఇవన్నీ నేర్చుకున్నాను. అనుభవమే డాక్టర్. చాలామంది అంటున్నారు, మీకు ఏ పట్టా ఉంది, మీరేం చదువుకున్నారు, మీది ముఠియా వైద్యం,
మీది నాటు వైద్యం, మీది పసర వైద్యం అని సంబోధిస్తున్నారు. దయచేసి అది తప్పు. ఆయుర్వేద వైద్యం మహాసముద్రం. మానవుడు పుట్టినప్పుడే భగవంతుడు మానవ మనుగడ కోసం ఈ మూలికలు పుట్టించాడు. ఆనాటి నుంచి ఉంది ఆయుర్వేద వైద్యం. 1929లో సర్ అలెగ్జాండర్ అన్న ఆయను మొట్టమొదటిసారిగా ఆయుర్వేద అల్లోపతి వైద్యాన్ని మొదలుపెట్టాడు. 1940లో ఒక ఇంజెక్షన్ రూపంలో తయారు చేశాడు. 1944లో మానవుడిపై ప్రయోగించాడు. అది సక్సెస్ అయింది. దాంతో ఆయుర్వేద వైద్యం నాలాంటి ముసలోళ్ళంతా ఇక మన వైద్యం వదిలేసుకున్నాం. అల్లోపతి ఏమో రాష్ట్రం అంతా వ్యాపించింది, దేశం అంతా వ్యాపించింది. ఇప్పటి వరకు జరుగుతుంది. ఈవేళ అల్లోపతి ప్రముఖ డాక్టర్లు, సర్జరీలు, ప్రొఫెసర్లు కూడా ఆయుర్వేద వైద్యాన్ని అనుమతిస్తున్నారు. ఆయుర్వేద వైద్యంతోనే సలహాలు ఇస్తున్నారు. ఆయుర్వేద వైద్యమే మందులుగా సూచిస్తున్నారు. కాబట్టి ఆయుర్వేద వైద్యం ఈనాటిది కాదు, ఈనాటిదో. అయితే నీకుండే పట్టా ఏమిటని అడిగారు. మాకుండే పట్టా, మా తాత 80 సంవత్సరాలు, మా తండ్రి గారు 80 సంవత్సరాలు, నాకు 82 సంవత్సరాలు, 3 8 24 240 సంవత్సరాల అనుభవం మాకుంది మా తాతల నాటి నుంచి. అది మాకు పట్టా. అనుభవమే వైద్యం, అనుభవమే డాక్టరు, అంతకంటే వేరే అక్కర్లేదు. ఇప్పుడు పల్లెల్లో, మేము గ్రామాల్లో ఎన్నో ఊర్లో వైద్యం చేస్తుంటాం. సంచి వైద్యుడు అన్నారు, నాటు వైద్యుడు అన్నారు, పసర వైద్యుడు అన్నారు. నీకు ఏ అధికారం ఉంది, ఏ పట్టా ఉందని అడిగారు. మంచిదే, వాళ్ళు అడగడం గుర్తు చేసుకోవాలి. మాకే పట్టా ఉంది? ప్రజల్లో, గ్రామాల్లో ప్రతి ఒక్కరూ కూడా వెంకట్రావు డాక్టర్ గారు, అప్పారావు డాక్టర్ గారు వస్తున్నారు. ఈవేళ మా గ్రామంలో మా డాక్టర్ గారు వస్తున్నారు. మా డాక్టర్ గారు చూడండి, ఆయన మాకు వైద్యం చేస్తాడు అని ప్రతి ఒక్కరూ కూడా గ్రామీణ వైద్యుడిని పొగుడుతున్నారు. కాబట్టి ఏ వైద్యాన్ని ఎవరు కూడా కించపరచరాదు. ఏది చేసినా, ఎవరు చేసినా ప్రాణాన్ని రక్షించడం కోసం చేసేదే వైద్యం. ఆయనే వైద్యుడు, ఆయనే డాక్టరు. ఆయనకి పట్టా అక్కర్లేదు, ప్రజల పట్టా. అంచేత దయచేసి అటువంటి విమర్శలు పోకుండా మంచి వైద్యాన్ని అందరికీ అందించి ప్రజలు సేవ చేయాలి. వైద్యుడు అన్నవాడు, వైద్యుడు నారాయణ హరి అని మంచి పేరు తెచ్చుకోవాలి. అలాగే గ్రామీణ వైద్యులు కూడా తగిన రీతిలో స్పందించి తగిన వైద్యం చేయాలి. కానీ ఏది పడితే చేసేస్తాం, ప్రతి దానికి మేమే ఉన్నామని చేయడం మంచి పద్ధతి కాదు. మన పరిధిలో మనం వైద్యం చేయండి. మన పరిధి కాకపోతే ఏదో హాస్పిటల్కి పంపించండి. అంచేత డబ్బుల కోసమే వైద్యం చేసే విధానాన్ని మార్చుకోండి. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.